హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ 9. చాలా తక్కువ టైంలో క్రిస్పీగా ఉండే పప్పు చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం నీళ్లు పోసి బాగా కడగాలి. కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోండి. వీలైతే ఒక 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టండి. ఇలా ఎక్కువసేపు నానడం వల్ల సగ్గుబియ్యం బాగా నాని మెత్తగా అవుతాయి. చెక్కలు తినేటప్పుడు గట్టిగా తగలకుండా క్రంచీగా వస్తాయి. హాఫ్ కిలో వరిపిండిలో తగినంత సాల్ట్ వేసి చెక్కలు క్రిస్పీగా రావటానికి 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ నెయ్యి కానీ వేడి చేసి వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉండే బటర్ కూడా వేసుకోవచ్చు. అంతా కలిసేలాగా బాగా కలపండి. ఫ్లేవర్ కోసం ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసి ఈ పిండిలో మిక్స్ చేసుకోవాలి. స్టార్టింగ్ స్పూన్తో కలిపి తర్వాత చేత్తో కలుపుకోండి. చేత్తో కలిపినప్పుడు పిండి ముద్దలాగా రావాలి. సరిపోకపోతే ఇంకొద్దిగా నెయ్యి వేడి చేసి యాడ్ చేసుకోండి. క్రిస్పీగా చెక్కలు బాగా వస్తాయి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం కూడా వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోండి. మీకు కారం ఎక్కువ ఇష్టమైతే ఇంకొక 2 పచ్చిమిర్చి ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. నేను వేసినవి అయితే మీడియంగా కారం తినే వాళ్ళకి సరిపోతాయి. మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యము, పెసరపప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, తగినన్ని నీళ్లు పోసుకొని ముద్ద కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మరీ నీళ్లు ఎక్కువ పోసకుండా చూసుకుని పోసుకోండి. ఇవన్నీ కలిసేలాగా కలిపిన తర్వాత కనీసం ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టుకుని నానబెట్టుకోవాలి. వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. పిండి ముద్దను నేను చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. మరీ నీళ్ళు ఎక్కువ పోసేయకండి. ఒక 20 నిమిషాల తర్వాత పిండి బాగా నానుతుంది. ఒకసారి ఒక 2 నిమిషాల పాటు ఇలా కలిపిన తర్వాత మీకు నచ్చిన సైజులో చిన్న ఉండలు తీసుకుని రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. మీరు ఒక్కరే చేస్తున్నట్లయితే పిండి ముద్దలన్నీ ఒకేసారి చేసేసుకోకుండా కొద్దిగా చేసుకుని మూత పెట్టుకోండి. పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఉండలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ ప్రెషర్ తీసుకుని ప్రెషర్ పైన ప్లాస్టిక్ కవర్ కానీ పాలిథిన్ కవర్ కానీ వేసుకుని 2 వైపులా ఆయిల్ రాసారంటే మీకు చెక్కలు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఇలా సింపుల్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మరీ మందంగా కాకుండా పలుచగా కాకుండా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఒక్కరే ప్రిపేర్ చేస్తున్నట్లయితే 5-6 చెక్కలు ఒకేసారి ప్రిపేర్ చేసుకుని బటర్ పేపర్ పైన వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని చెక్కలన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. చెక్కలు వేసిన వెంటనే గరిటెతో తిప్పకుండా 1 నిమిషం తర్వాత గరిటెతో కదిలిస్తే అతుక్కోకుండా ఉంటాయి. 2 వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ చెక్కల్ని పూర్తిగా చల్లార్చి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా 2 వైపులా వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేయించేసారంటే టేస్ట్ పాడవుతుంది. రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.